హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ. యాక్చువల్గా మీ అందరికీ 5 days బ్యాకే చెప్పాలి, కానీ నా ఛానల్కి వ్యూస్ ఓన్లీ సండే మాత్రమే వస్తాయి. అవి కూడా చాలా తక్కువ వ్యూస్ వస్తాయి. ఇక రిమైనింగ్ డేస్లో అయితే అసలు వ్యూసే రావడం లేదు, ఎంత కష్టపడినా కూడా. వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని చాలా తక్కువ మంది లైక్ చేస్తున్నారు ఫ్రెండ్స్. వీడియోని చూసిన వాళ్ళు ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోకి ఒక లైక్ కొట్టి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు వీడియోని లైక్ చేస్తే వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక 11వ వారం బిగ్ బాస్ అందరికీ ఎవిక్షన్ షీల్డ్తో షాక్ ఇచ్చి అవినాష్ని సేవ్ చేసి నో ఎలిమినేషన్ పెట్టాడు. ఇక నిన్నటి ఎపిసోడ్లో అయితే ఫస్ట్ పృథ్వీని, సెకండ్ గౌతమ్ని అయితే సేవ్ చేశారు. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఫస్ట్ యష్మిని సేవ్ చేస్తారు, ఆ తర్వాత విష్ణుప్రియని సేవ్ చేసి లాస్ట్ ఎలిమినేషన్ రౌండ్లో అవినాష్ అలాగే తేజని పెట్టి నబిల్ చేత అవినాష్కి బిగ్ బాస్ ఎవిక్షన్ షీల్డ్ వచ్చేలా ప్లాన్ వేసి ఫైనల్గా నో ఎలిమినేషన్ చెప్పాడు బిగ్ బాస్. బిగ్ బాస్ అవినాష్ని కావాలని సేవ్ చేసినట్లున్నాడు షోకి ఎంటర్టైన్మెంట్ కోసం. ఇక 12వ వారానికి మెగా చీఫ్ కాబట్టి ఈ వారం కూడా సేఫ్. మనోడిని డైరెక్ట్గా తీసుకెళ్లి టాప్ 5లో కూర్చోబెడతాడు అనుకుంటా బిగ్ బాస్. మ్యాక్సిమం నిన్న స్టేజ్ పైకి వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా టాప్ 5లో నిఖిల్, నబిల్ అలాగే గౌతమ్ని అయితే పెట్టారు. దీంతో హౌస్ మేట్స్ అందరూ కూడా షాక్ లో ఉండి ఉంటారు. ముఖ్యంగా గౌతమ్ని అయితే అందరూ కూడా టాప్ 5లో పెట్టడం ఏంటా అని షాక్ అయి ఉంటారు. దీనిపై మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక 12వ వారం నామినేషన్ ప్రాసెస్ అనేది ఈసారి బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్ కోసం డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో బజ్ అయితే గట్టిగా వినిపిస్తుంది. ఎలిమినేట్ అయిన వాళ్ళు హౌస్ లోకి వచ్చి హౌస్ లో ఉన్న వాళ్ళని ఇద్దరు నామినేట్ చేసే విధంగా ప్లాన్ వేస్తున్నాడంట బిగ్ బాస్. ఒకవేళ ఇదే జరిగితే గనక నెక్స్ట్ వీక్ నామ్స్ ప్రాసెస్ అనేది చాలా ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది. ఇప్పటి వరకు హౌస్ నుండి ఎలిమినేట్ అయిన వారిలో నైనిక, సీత, సోనియా, మణికంఠ, హరితేజ వీళ్ళు ఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఇక వీళ్ళు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తే గనక ప్రెజెంట్ హౌస్ లో ఉన్న వాళ్ళ గేమ్ బయట నుండి లోపల నుండి చూశారు కాబట్టి ఎవరైతే ఫౌల్ గేమ్, సేఫ్ గేమ్ ఆడుతున్నారో వాళ్ళని అయితే ఖచ్చితంగా నామినేట్ చేస్తారు. అంతేకాకుండా ప్రెజెంట్ హౌస్ లో ఉన్న వీక్ కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి నామినేట్ చేస్తారు. వాళ్ళు ఎక్కువగా ఎవరిని నామినేట్ చేసే అవకాశం ఉందంటే నబిల్ని నామినేట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పటివరకు 11 వీక్స్లో ఓన్లీ 3 వీక్స్ మాత్రం నామినేషన్లకు వచ్చాడు. అంతేకాకుండా రాయల్ క్లాన్ వచ్చాక ఇతని గేమ్ కంప్లీట్గా డౌన్ అయిపోయింది. ఇక ప్రేరణను కూడా నామినేట్ చేస్తారు ఖచ్చితంగా. మెగా చీఫ్ తర్వాత చాలా రూడ్గా బిహేవ్ చేస్తున్నాం, అంతేకాకుండా ఎఫర్ట్స్ వాడుతున్నాం అని చెప్పి నామినేట్ చేస్తారు. ఇక రోహిణిని కూడా నామినేషన్లోకి తెస్తారు ఖచ్చితంగా. నిజంగా ఎలిమినేట్ అయిన వాళ్ళు హౌస్లోకి వస్తున్నారా లేదా అనేది మనకి ఈ రోజు ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఇదే నిజమైతే బిగ్ బాస్ చరిత్రలో ఇటువంటి నామినేషన్ ప్రాసెస్ అనేది ఇదే ఫస్ట్ టైం అయ్యి ఉంటుంది. ఇక ఆ టాపిక్ ని కాసేపు పక్కన పెడితే నార్మల్ గా ఎవ్రీ వీక్ హౌస్ లో జరిగిన గొడవలను బట్టి నామినేషన్స్ లో ఫైర్ ఉండి రచ్చరచ్చ ఉంటుంది. సో ఆ విధంగా మాట్లాడుకుంటే ఈ వారం కూడా నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఎవరు నామినేట్ చేస్తారు, ఎంతమంది నామినేషన్స్ కి వస్తారు, ఎవరు నామ్స్ నుండి సేవ్ అవుతారు అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక ఈ వారం కూడా బిగ్ బాస్ ఓపెన్ నామినేషన్స్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. ఓపెన్ నామ్స్ ఉంటేనే నామ్స్ లో ఫుల్ ఫైర్ ఉండి రచ్చరచ్చ ఉంటుంది. ఈసారి నామ్స్ లోకి 6 to 7 నెంబర్స్ వచ్చే అవకాశం ఉంది. ఈసారి ప్రేరణకైతే గట్టిగా ఓట్లు పడతాయి. గౌతమ్ ఈమెను ఖచ్చితంగా నామినేట్ చేస్తాడు. మెగా చీఫ్ గా ఫెయిల్ అయ్యావు, అంతేకాకుండా నాతో చాలా రూడ్గా బిహేవ్ చేస్తావని నామినేట్ చేస్తాడు. అంతేకాకుండా ఈమెను తేజ, అవినాష్ కూడా నామినేట్ చేస్తారు. వీళ్ళ ముగ్గురికి ఖచ్చితంగా బిగ్ ఫైట్ అయితే జరుగుతుంది. అలాగే నబిల్ కూడా నామినేషన్లకు వస్తాడు. ఇతడిని యష్మి, ప్రేరణ నామినేట్ చేస్తారు ఖచ్చితంగా. సేఫ్ గేమ్ ఆడుతున్నామని నామినేట్ చేస్తారు. ఇక రోహిణి కూడా నామ్స్లోకి వస్తుంది. ఈమెను యష్మి, పృథ్వీ నామినేట్ చేస్తారు. నామ్స్లోకి రాకుండా తప్పించుకుంటుంది కాబట్టి నామ్స్లోకి తీసుకువస్తారు. అలాగే గౌతమ్, పృథ్వీ ఒకరినొకరు నామినేట్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే ప్రేరణ కూడా గౌతమ్ నామినేట్ చేస్తుంది. ఇక తేజ, నిఖిల్ కూడా నామ్స్లోకి వస్తారు. వీరు ఒకరినొకరు నామినేట్ చేసుకునే అవకాశం ఉంది. ఇక ఈ వారం నామ్స్ నుండి విష్ణుప్రియ లేదా యష్మి గాని సేవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక 12వ వారం నామినేషన్ ప్రాసెస్ అనేది ఎప్పటిలాగానే ఉంటుందా లేదా హౌస్ నుండి ఎలిమినేట్ అయిన వాళ్ళు హౌస్ లోకి వచ్చి నామినేట్ చేస్తారా లేదా అనేది నాకు పక్క అప్డేట్ రాగానే అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియోని చూసి వెళ్ళిపోకుండా వీడియోకి ఒక లైక్ కొట్టి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ మీ వరకు వస్తుందా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూసే వాళ్ళకంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూసే వాళ్ళు ఓన్లీ 3% పీపుల్ మాత్రమే ఉన్నారు. రిమైనింగ్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక బిగ్ బాస్ సీజన్ 8లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే బిగ్ బాస్ సీజన్ 8కి విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు అవుతారు అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేసి ప్లీజ్ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.